లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు పిటిషన్లు దాఖలు చేశారు. వ్యాజ్యాన్ని విచారించిన అనంతరం జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పు వెలువడే అవకాశం ఉంది. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టులో వాదనలు వినిపించారు. రాబోయే ఎన్నికల్లో మొదటి ఓటు వేయకముందే ఆప్ పార్టీని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాదించారు. కేజ్రీవాల్ తరపు న్యాయవాది సింఘ్వి మాట్లాడుతూ ఇది చాలా ముఖ్యమైన కేసు అని కోర్టుకు తెలిపారు. అరెస్టు కారణంగా ఆయన లోక్సభ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేరని చెప్పారు. రాజ్యాంగ విరుద్ధంగా అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేశారని కోర్టుకు చెప్పారు. లిక్కర్ కేసులో డబ్బుకు సంబంధించిన వ్యవహారాన్ని గుర్తించామని, హవాలా ద్వారా 100 కోట్ల రూపాయలు ఆప్ పార్టీకి అందాయని చెప్పారని, వాటిని గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారన్నారు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకుంటారని, ఆప్ మీడియా ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ లిక్కర్ కేసులో కీలక పాత్ర వహించారని కోర్టు దృష్టి ఎన్నికలను అడ్డం పెట్టుకుని కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ స్కామ్ వందలాది కోట్లతో ముడిపడి ఉందన్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారు. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ మధ్యవర్తిగా వ్యవహరించారు. గుట్టురట్టయి తన వద్దకు వచ్చేసరికి తనకు ఏమీ తెలియదని కేజ్రీవాల్ బుకాయిస్తున్నారని రాజు అన్నారు. వాస్తవానికి మహాదేవ్ లిక్కర్ ఇండో స్పిరిట్స్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత బలవంతంగా ఇచ్చిన ఫిర్యాదును వెనక్కు తీసుకునేలా బలవంతం చేశారని కోర్టుకు రాజు వివరించారు. లాభాల మార్జిన్ను 5% నుంచి 12% పెంచారని, 7% లంచాల రూపంలో కేజ్రీవాల్ దండుకున్నారని ఆరోపించారు. స్కామ్ జరిగింది అనేది వాస్తవం. వందలాది కోట్ల రూపాయలు చేతులు మారాయి. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడింది. అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు హైకోర్టు దృష్టికి విచారణలో వెలుగు చూసిన వాస్తవాలను తీసుకుని వెళ్లారు.